దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులందరికీ క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఆదివారం కూడా ఈ యొక్క వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు మొదటగా నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరూ బాగున్నారు కదా? మంచిది. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధులు అయిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం దినాన మా ప్రభువా, ఎవరి గృహాల్లో వారు మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వారు నీ వాక్యాన్ని వింటూ ఉండగా మీ మహిమ చేత వారి గృహాలను ఆవరించి మా తండ్రి, వారు చక్కగా దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబట్టు సహాయం చేయమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గత వారంలో మనం ద బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిత్ అనే అంశాన్ని ధ్యానం చేశాం, అనగా విశ్వాసం యొక్క ప్రయోజనాలు. ప్రియులారా, దీంట్లో విశ్వాసం యొక్క నిర్వచనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని విషయాలు, మొట్టమొదటిగా విశ్వాసం ఇచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు విశ్వాసము రక్షణ తెస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే విశ్వాసం ఇంకా ఏమిస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ఈ విశ్వాసం ద్వారా ప్రార్థనలకు జవాబును పొందుకోవచ్చు అనేటటువంటి సంగతిని మనము తెలుసుకున్నాం. ఈ దినాన మరో 2 ప్రయోజనాలను గురించి మనం ఆలోచన చేద్దాం. మూడవది ఏంటి అని అంటే, ఫెయిత్ బ్రింగ్స్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితంలోనికి విశ్వాసం ఏం తీసుకొస్తుంది అని అంటే, రక్షణ యొక్క ప్రయోజనాలన్నిటినీ తీసుకుని వస్తుంది. సంతోషంగా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకునేది ఏమిటంటే, ఈ రక్షణ అనేది ఒక బహు కష్టమైనటువంటి సంగతి, అది మేము చేయలేం, మేము నిర్వహించలేం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రియులారా, ఈ రక్షణ అనే దానిలో క్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనం ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే మనకి గొప్ప ప్రయోజనాలను తీసుకొస్తుంది, మన జీవితంలోనికి గొప్ప ప్రయోజనాలను తీసుకొస్తుంది అనే సంగతిని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకున్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8-9 వచనాల్లో కృపను గురించి, ఆ కృప వలన రక్షణ కలుగుతుందని, అది మన యొక్క పనుల వలన కలగదని, దేవుని వరమని, కాబట్టి దాని గురించి మనం అతిశయించవలసినటువంటి అవసరం లేదు అనే సంగతులు మనం నేర్చుకున్నాం. అవును ప్రియులారా, కృప ద్వారా రక్షణ వస్తుంది. అయితే కృపేమో దేవుడు ఇస్తాడు. మనిషి ఏం చేయాలని అంటే, ఆ కృపను పొందుకోవడానికి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడని అంటే, ఆ కృపను మనకిస్తాడు. ఆ కృప మనకేం తెస్తుంది అని అంటే, దేవుని వరమై ఉన్నటువంటి రక్షణను తీసుకొస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనకి ఏమని చెప్తుందనంటే, ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అనేటటువంటి మాట. ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనకు తెలియచేయబడతా ఉన్నాయి. అదేంటి అని అంటే, మనము దేవుణ్ణి చూడకుండా నమ్ముతున్నాం. ఒక మాట ఉంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. అలాగున చూడకుండా నమ్ముట వలన మనము విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం అనే సంగతి దేవుడికి తెలుస్తుంది, అలాగే మనకు కూడా తెలుస్తుంది. దానికి ఏముందంట? ఫలం ఉంది. ఏం ఫలం అని అంటే, ఆత్మరక్షణ అనే ఫలం ఉందన్నమాట. కనుక చాలామంది రక్షణ అంటే ఏంటి
అనే విషయంలో చాలా తప్పిపోతూ ఉంటారు చివరాఖరికి క్రైస్తవులు కూడా. ఈ రక్షణ అనేది మొదటగా దేనికి దేవుడు ఇస్తున్నాడు అని అంటే ఆత్మకి ఇస్తున్నాడు. మన యొక్క జీవితం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఈ శరీరంతో పాటు ముందుగా ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆత్మకు ముందుగా ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఈ రక్షణ మనం ఏం చేస్తున్నామంటే పొందుచున్నాము. ఎప్పుడు పొందుచున్నామని అంటే ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామో ఆ విశ్వాసం ద్వారా దేవుడు ఎప్పుడైతే మనకు రక్షణ ఇస్తున్నాడో అప్పుడు మనం దాన్ని పొందుచున్నాం. అలా పొందినప్పుడు మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే వర్ణించలేనటువంటి, చెప్పనశక్యము అనేటటువంటి మాట, ఇన్ఎక్స్ప్రెసిబుల్ అనేటటువంటి మాట. ఈ మాటకు ఈ కాలంలో అన్స్పీకబుల్ అనేటటువంటి మాటను వాడుతూ ఉన్నారు. కాబట్టి మనం వర్ణించలేము, మనం చెప్పలేము, మన మాటలతో మనము చెప్పలేము. ఆ చెప్పలేనటువంటి గొప్ప సంతోషము మనలో పుడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ సంతోషం ద్వారా మనం ఆనందించగలుగుతున్నామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అయితే ఒక ప్రశ్న, అదేంటి అని అంటే ఈ విధంగా కనబడినటువంటి, ఎప్పటికీ కనబడినటువంటి దేవునికి మనం నమ్మకాన్ని చూపెట్టడం అనేది, లేక ఆ దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది సాధ్యమేనా అంటే లోకానుసారంగా మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు మనకేమనిపిస్తుందంటే సాధ్యం కాదు అనిపిస్తుంది. అయితే ప్రియమైనటువంటి వార్లరా, మరి అలాంటప్పుడు దేవుని వాక్యం వల్ల మనకి ఎలాగొస్తుంది అని అంటే దేవుని వాక్యము లోకం ఏదైతే కాదంటుందో దాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే అవును, తప్పక అది సాధ్యమే అని చెప్తా ఉందన్నమాట. అయితే దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చునంటే వీ హ్యావ్ క్రైస్ట్ వర్డ్, అనగా క్రీస్తు యొక్క వాక్యము లేక వాక్కు మనకు ఉన్నది. అండ్ హీ స్పిరిట్ హూ మేక్స్ హిమ్ రియల్ టు బిలీవర్స్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఒకవేళ మనకు శాశ్వతంగా కనబడకపోయినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసము నిజమైనదే, తప్పకుండా మనం విశ్వసించగలం. అలా చేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే సంతోషము, దానితో పాటు ఆనందము కలుగుతుంది అని. మనకు దేవుని వాక్కు ఉన్నది, మరియు ఆయన ఆత్మ ఆయనను వాస్తవమైన వాడుగా విశ్వాసులకు బయలుపరుచుచున్నాడు, లేక తెలియచేయుచున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏమిటంటే మనుషులమైనటువంటి మనము ప్రధానంగా శరీరానుసారంగానే ఆలోచిస్తాము, శరీరాలనే చూస్తాము, కనబడిన దానినే చూస్తాము. అయితే బైబిల్ ప్రకారం ఇంకా అనేకమైనటువంటి మత గ్రంథాల ప్రకారం చెప్పేది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంగతులు ఉన్నవి. అంత మాత్రమే కాదు, మనకు తెలియనటువంటి ఆత్మ సంబంధమైనటువంటివి అనేకమైనవి ఉన్నవి, విస్తారమైనవి ఉన్నవి అనే విషయాన్ని గురించి తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు కనబడకపోయినా ఆయన నమ్ముట ద్వారా మనము విశ్వాసం ఉంచవచ్చు. దేనిని బట్టి అంటే ఇదిగో ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మనకి విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ విశ్వాసము ద్వారా మనము దేవుణ్ణి చూడగలుగుతాము, దేవుణ్ణి గ్రహించగలుగుతాము. అంతేకాదు దేవుని యొక్క గొప్ప శక్తిని లేదా బలాన్ని మన జీవితంలో మనం పొందుకోగలుగుతామనే సంగతిని నేను మీకు తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నా. అందుకే నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే నెహెమ్యా ఇశ్రాయేలీయులకు చెప్తాడు, డు నాట్ బీ సాడ్, ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. మీరు దుఃఖపడకుడి,
యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము నొందుదురు. యెహోవాను మనం దేవుడిగా నమ్మి ఆనందించినట్లయితే ప్రియులారా మనకి ఏం కలుగుతుందంట? ఆనందించటం వలన బలము కలుగుతుంది. సేయింగ్ ఉంది, అదేంటనంటే సంతోషమే సగం బలం అని. కనుక సంతోషించడం ద్వారా ఏం జరుగుతుందంట? బలం వస్తుంది. దేవుని స్తోత్రం. తద్వారా ఏం జరుగుతుందనంటే ఈ రక్షణ వలన మన జీవితాల్లోనికి వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటనంటే బలం వస్తుంది. ఆ బలం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఈ మన జీవితంలోనికి వచ్చే ప్రయోజనాలు ఏమిటనంటే స్వస్థత వస్తుంది, ప్రాస్పరిటీ వస్తుంది, అలాగే సమాధానం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఆనందం వస్తుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయంటే మనం సంతోషించడం ద్వారా బలంగా ఉంటాం. బలంగా ఉన్నప్పుడు మనం చక్కగా పని చేసుకోగలుగుతాం. అలా పని చేసుకున్నప్పుడు మనం సంపదను సృష్టించగలుగుతాం. అంతేకాదు సమాధానంగా ఉన్నప్పుడు అందరి యొక్క సహకారం కూడా మన జీవితంలో పొందుకుంటాం. కాబట్టి ప్రియులరా, విశ్వాసము ద్వారా మనం చెప్పనశక్యము కానీ ఆ గొప్ప సంతోషము ద్వారా ఆనందించుచున్నాము. నెహెమ్యా అంటున్నాడు, మీరు ఆనందించండి, దేవుని యందు ఆనందించండి. ప్రియులరా, మనం కొన్నిసార్లు లోకానుసారమైన విషయాల కొరకు ఆనందిస్తూ ఉంటాం. ఏంటి అని అంటే ఒక పెద్ద టీవీ ఎక్కడో ఎవరి దగ్గర చూసాము. అప్పుడేమనుకుంటామంటే ఇది నాకు కావాలనుకుంటాం. ఓకే, రైట్. మొత్తానికి ఏదో రీతిగా కష్టపడి దానికి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని సమకూర్చుకుని మనం ఏం చేస్తామనంటే దానిని పొందుకుంటాం. పొందుకున్న తర్వాత ఇక తెచ్చిన రోజు చూడండి, ఇంకా అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, దాంట్లో చూసి చక్కగా నవ్వుకుంటాం, ఆనందిస్తాం. అలాగా కొన్ని రోజులు గడిచేసరికి కనీసం దాన్ని తొడవటం కూడా చేయమండి. మన ఆనందం అంతా నెమ్మదిగా ఏమవుతుందో చెప్పండి, తరిగిపోతుంది. కానీ దేవునిలో ఉన్నటువంటి ఆనందం నెమ్మదిగా తరిగిపోయేది కాదు, కానీ ఇది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కీర్తనాకారుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కృప ద్వారా రక్షణ ఇచ్చి ఏం చేస్తున్నాడట? ఈ సంతోషాన్ని మన హృదయంలో పుట్టిస్తున్నాడు. ఆ సంతోషం ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంటే మన జీవిత సమస్యలను ఎదుర్కోగలుగుతున్నాం, కష్టాలను ఎదుర్కోగలుగుతున్నాం, ఇరుకు ఇబ్బందులను ఎదుర్కోగలుగుతున్నాం. కనుక విశ్వాసము ఎంత శక్తిని బలాన్ని ఇస్తుందో అనే సంగతిని ఆలోచన చేయండి. ఇంకా ఈ విశ్వాసం ద్వారా కలిగేటటువంటి ఆ ఒత్తిడి లేక నెట్టుట అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంగతి అన్నమాట. ఉదాహరణకి బాగా బలమైన గాలి వస్తుంది అనుకోండి, ఆ గాలి ఏం చేస్తుంది? మనిషిని నెట్టేస్తుంది. అలాగా దేవుని యొక్క నామంలో మనం కలిగినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం ద్వారా కలిగేటటువంటి ఆనందము మనలను ముందుకు నెట్టుతుందన్నమాట. నెట్టినప్పుడు మనం చేయలేని వాటిని, మనం పొందుకోలేని వాటిని మనం పొందుకోగలుగుతాం. నాలుగవ విషయం ఏమిటి అని అంటే ఫెయిత్ బ్రింగ్స్ అస్ స్పిరిచువల్ ఫోర్స్. అంటే విశ్వాసము మనకి ఏమిస్తుందనంటే ఆత్మ సంబంధమైనటువంటి పరాక్రమము లేదా నెట్టబడుటకు అవసరమైన శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ విశ్వాసం ద్వారా ఒక మనిషి జీవించడానికి లేదా ఒక సేవకుడు తన పరిచర్యలో కొనసాగడానికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ పరాక్రమము అనే దానిని విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. రక్షణ ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మన జీవితంలోకి వస్తుంది, మనకు తెలియకుండానే మన జీవితంలోకి వస్తుంది. ప్రియులారా, దాన్ని నేను అనుభవించాను, ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. భూలోకంలో ఉన్నంతకాలం దీన్ని అనుభవిస్తాను అని నేను నమ్మకాన్ని కలిగి ఉన్నాను.
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడేటటువంటి విషయాలు గొప్ప విషయాలు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ పరాక్రమం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఈ క్రీస్తు యొక్క పరిచర్యలో మనము చాలా శక్తివంతులంగా ఉండగలుగుతాం, చాలా మంచిగా మనం కొనసాగలుగుతాం, విశ్వాసంలో మనం కొనసాగలుగుతాం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో అసలు ఇది ఎలా కలుగుతుంది? విశ్వాసం ద్వారా కలుగుతుంది అనుకున్నాం కదా. అయితే గాడ్ వాంట్స్ us టు హ్యావ్ హిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటో అనే విషయంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కానీ దేవుడు ఎటువంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప మనం అనుకున్నట్టుగా విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ చెప్పేది అదనమాట. అనగా ఇక్కడ దేవుని సంబంధమైనటువంటి విశ్వాసము అంటే ఏంటి అని అంటే, ఒకటి విశ్వసించుట, తర్వాత మాట్లాడుట. విశ్వసించుట, మాట్లాడుట. దేవుని స్తోత్రం. దట్స్ హౌ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. ప్రియులారా, దేవుడు తన హృదయంలో అనుకున్నాడు అని అంటే ఏం చేశాడనమాట? విశ్వసించాడు. విశ్వసించిన తర్వాత ఏం చేశాడు? పలికాడు. ఏమని పలికాడు? ఆకాశం కలుగునుగాక అన్నాడు, కలిగింది. భూమి కలుగునుగాక అన్నాడు, కలిగింది. కాబట్టి ఇక్కడ నీలో ఈ యొక్క ఒత్తిడితో కూడినటువంటి ఆ నెట్టబడే శక్తి రక్షణ ద్వారా నీలో పుడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలని అంటే, నువ్వు మొదట విశ్వసించాలి, అంతేకాదు నువ్వు పలకాలి. విశ్వాసం ద్వారా పలికిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనేటటువంటిది ఈ వాక్యంలో మనకి కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా అనేక విషయాలను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మార్కు సువార్త 11:22-24 వరకు ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఆలోచన చేయాలని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. దీంట్లోనే మరో విషయాన్ని మనం గమనిద్దాం. అదేంటనంటే, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైన విషయం. అంతే తప్ప లోక సంబంధమైన జ్ఞానంతో దీన్ని చూడకూడదు. ఇది స్వాభావికంగా మనం ఎరిగినటువంటి విషయం అయితే కాదు. ఈ విశ్వాసం అనేది ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, అది మనిషి యొక్క ఆత్మలో పుడుతుంది. అంతే తప్ప మనిషి యొక్క బుర్రలో పుట్టదు విశ్వాసం అనేది. అలాగే ఈ శరీరంలో పుట్టదు విశ్వాసం అనేది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవ విశ్వాసులారా, మీరు గ్రహించండి. మన బుర్రలో విశ్వాసం పుట్టట్లా. ఒకవేళ పుట్టితే కనుక అది నిలబడదు. శరీరంలో విశ్వాసం పుట్టట్లా. ఒకవేళ పుడితే కనుక అది నిలబడదు. ఎక్కడ పుట్టాలన్నమాట? ఆత్మలో పుట్టాలి. దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు కనుక ఆత్మలో విశ్వాసం పుట్టాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందనంటే, యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని చెప్తుంది. దేవుని స్తోత్రం. కనుక దేవుణ్ణి శరీరానుసారమైనటువంటి విధానంలోను రూపంలోనూ చూడకూడదు అన్నమాట. ఆయన ఆత్మానుసారుడైనటువంటి వాడు, ఆయన ఆత్మ అని. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అనంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంగతి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే దాన్ని సరిపోలిస్తే మనకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి తప్ప, అలా కాకుండా శరీర సంబంధమైనటువంటి విషయాలతో వాటిని మనం సరిపోల్చినట్లయితే అవి మనకు సరిగా అర్థం కావు. ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అంటే ఆత్మ యొక్క విశ్వాసము. దీని విషయంలో బైబిల్ ఏం చెప్తుందనంటే, మనము ఆత్మజీవులం అని చెప్తుంది. అంత మాత్రమే కాకుండా
ఈ అంత రంగాన్ని గురించి మాట్లాడుతుంది. అదేంటనంటే హిడెన్ మ్యాన్ ఆఫ్ ద హార్ట్. అంటే మనిషి అనేవాడు హృదయంలో దాగి ఉన్నాడు అనేటటువంటి సంగతుల గురించి మాట్లాడుతుంది. కానీ మనుషులమైనటువంటి మనం ఎల్లప్పుడూ దేనిని గురించి చూస్తాము, దేనిని గురించి ఆలోచిస్తామంటే బయటకు కనబడేటటువంటి శరీరాన్ని గురించి ఆలోచిస్తాము. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దానికి భిన్నంగా చెప్తుంది. బైబిల్ చెప్పేది వాస్తవం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 ఈ విషయాన్ని మనం గమనించగలుగుతాము. అంత మాత్రమే కాకుండా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందనంటే మనిషి కూడా ఆత్మ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఇతడు తన యొక్క ఆత్మ ద్వారా శరీరంలో నివసిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ శరీరమైనటువంటి మనమేమనుకుంటామంటే ఈ శరీరాన్ని గురించే ఎంతసేపు ఆలోచన చేస్తాం, శరీర విషయాల మీదే మనసు పెడతాం, శరీరానికే విలువిస్తాం, శరీరాన్ని మనం నమ్ముతాం. కానీ దేవుని సంగతులు దేనితో ముడిపడి ఉన్నాయి అని అంటే మనలో ఉండేటటువంటి ఆత్మతో ముడిపడి ఉన్నాయనేసి దేవుని వాక్యం చెప్తుంది. మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, హీ హ్యాస్ సోల్ అండ్ లివ్స్ ఇన్ ఏ బాడీ. అతడు తాను కలిగి ఉన్నటువంటి ఆ ఆత్మ ద్వారా ఆయన శరీరంలో జీవిస్తుంటాడు అనేటటువంటి విషయం. ఇది ఏం జరిగింది అని అంటే విశ్వాసం ద్వారా అది నూతన సృష్టిగా చేయబడింది. ఆత్మ అనేది విశ్వాసం ద్వారా నూతన సృష్టిగా చేయబడింది. అంతే తప్ప ఈ యొక్క మనసు ఈ శరీరం ద్వారా అది నూతన సృష్టిగా చేయబడట్లేదు. అందుకని ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫోర్స్. అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరాక్రమము లేదా ఒత్తిడినిచ్చి ముందుకు నెట్టేటటువంటి శక్తి అనే విషయాన్ని మనం గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని గురించినటువంటి విషయాలలో 2 పదాలు ఉన్నాయి. అదేంటనంటే లోగాస్ అండ్ రేమా అనేటటువంటి 2 పదాలు. ఇప్పుడు రేమా అనేది ఏంటి అని అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి శక్తి అని మనం గ్రహించాలి. లోగోస్ అంటే ఏంటి అని అంటే ఈ బైబిల్ ఉంది కదండి, ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి వాక్యము ఏంటండి, వ్రాయబడిన వాక్యం. కనుక ఈ 2 విషయాలను మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ వ్రాయబడిన వాక్యం మనం చదువుతాము. ఈ వ్రాయబడిన వాక్యంలో నుంచే ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. అలా ప్రకటించినప్పుడు ఈ వ్రాయబడిన వాక్యము మనం విన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన లోపల విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుందో దానిని మనం ఏం చేస్తామనంటే అంతరంగము లోపల నమ్ముతాము అనేటటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లోపల అభివృద్ధి చెందినటువంటి అంతరంగ విశ్వాసము ఏదైతే ఉందో ఆ విశ్వాసము ఆ తర్వాత ఏం చేస్తుందనంటే దానిని క్రియారూపంలో పెట్టడానికి మాట్లాడింప చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తామండి. ఏంటండి? మాట్లాడింప చేస్తుంది. దేనిని మాట్లాడింప చేస్తుంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉన్నదో దానిని మాట్లాడింప చేస్తుంది. అదే నేను మీకు చెప్పాను. దేవుడు ఏం చేశాడు అని అంటే ఆయన భూమిని చేయాలనుకున్నాడు. ఆయన భూమిని చేయాలనే విశ్వాసం ఆయన అంతరంగంలో కలిగింది. కలిగినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఈ స్పోక్, మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? భూమి కలుగునుగాక అని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారనంటే మీరు నమ్మినప్పుడు పొందుకుంటారు అని చెప్పాడు. నమ్మకపోతే పొందుకుంటారు అని చెప్పలేదు. ఈవేళ విశ్వాసులు కొన్ని గొప్ప ఆశీర్వాదాలను పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నమ్మకపోవడం అన్నమాట. నమ్మేమనుకుంటాం మనం,
అరే నేను నమ్మాను కదా, నమ్మే ప్రార్థన చేశాను కదా, నమ్మే మాట్లాడాను కదా, నమ్మే పలికాను కదా. వీళ్ళరా మనం నమ్ముతున్నాం అనుకుంటాం కానీ దానికి అవసరమైనటువంటి శక్తి మన దగ్గర ఉండదు. అందుకే ఇంత క్రితం నేను చెప్పాను, దేవుడు ఎటువంటి శక్తినైతే కలిగి ఉన్నాడో అటువంటి శక్తి మనలో కూడా ఉండాలి. ఉన్నప్పుడే అది దేవుడు కోరుకున్న విశ్వాసం అవుతుంది. ఆ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అద్భుతాలు, ఆశీర్వాదాలు వారి జీవితంలో వారు పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను నమ్మి వచ్చాను. వచ్చిన తర్వాత జరిగింది ఏమిటనంటే, సేవకు అవసరమైన భూమినిచ్చాడు. ఆ భూమిని నెమ్మదిగా అభివృద్ధి చేయడానికి కృపనిచ్చాడు, అంటే శక్తినిచ్చాడు. ఆ శక్తిని బట్టి నెమ్మదిగా ముందు తాటేకిళ్ళు కట్టాం, తర్వాత రేకిళ్ళు కట్టాం, ఆ తర్వాత నెమ్మదిగా పక్కా ఇల్లు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దిస్ ఈజ్ ఆల్ ద స్పిరిచువల్ ఫోర్స్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్ ఓన్లీ ఐ బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడ్డాను. ఇది లోకంలో చూసేవారికి తెలియదు, వినేవారికి తెలియదు. కానీ ఎవరికి తెలుస్తుందనంటే, నాకులేగా దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు కూడా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దానితో పాటు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుతారో వారు నన్ను అర్థం చేసుకోగలుగుతారు. అంతే తప్ప చూచేవారందరూ అర్థం చేసుకోలేరు, విశ్వసించే వారందరూ కూడా అర్థం చేసుకోలేరు. దిస్ ఈజ్ వాట్ ద స్పిరిచువల్ ఫోర్స్. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పరాక్రమము లేక బలము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది మనకు తెలియకుండా విశ్వాసం ద్వారా, కృప ద్వారా ఇచ్చినటువంటి రక్షణలో కలిగేటటువంటి గొప్ప ప్రయోజనం అన్నమాట. దేవుని స్తోత్రం. ఇక దీని గురించి వర్ణించాలనంటే నా జీవితంలో ఎన్ని సంగతులైనా నేను చెప్పగలను. ఆ విధంగా దేవుడు తన యొక్క శక్తి ద్వారా, బలం ద్వారా ఎన్నో కార్యాలు నా జీవితంలో ఆయన చేశాడు. ఇక్కడ ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరాక్రమం లేదా బలము ఏం కలుగు చేస్తుందనంటే, ఇట్ క్రియేట్స్ ద ఫిజికల్ థింగ్స్. ఎలా తీరుస్తుంది అని అంటే, ప్రియులారా, ఉదాహరణకి మనము ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి, అది మనం అనుకున్నప్పుడు అది మనకు వస్తుందా రాదా అని మనం ఏ విధమైనటువంటి అపనమ్మకం కలిగి ఉండకూడదు అన్నమాట. కొన్నిసార్లు అనగా నేను నా భార్య ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. మా దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాటిని మేము చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు డబ్బులు ఉండనప్పుడు ఒకవేళ 15 రోజులు మేము ఎన్వి తినలేదనుకోండి, అప్పుడు చాలాసార్లు నేను నా భార్య కూర్చున్నప్పుడు నా భార్య అంటూ ఉంటుంది, ఏంటండి ఈ దినాలన్నింటిలో మనం ఈ ఎన్వి తినలేదు కదా, చేపలు మనం తినలేదు కదా అని అంటే, అలా అనుకున్నటువంటి ఆ రోజునే దేవుడు ఎవరినో రేపి వారికి చెప్తాడనమాట. ఏమని? పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇది ఇవ్వండి అని. వాళ్ళు పట్టుకొచ్చి, అయ్యా ఇదిగో చేప పట్టుకొచ్చామని తీసుకోండి అని చెప్తుంది. దిస్ ఈజ్ వాట్ ద స్పిరిచువల్ ఫోర్స్. వెన్ వీ స్పీక్, వెన్ వీ నీడ్ సంథింగ్, గాడ్ విల్ ఫోర్స్ ద పీపుల్ టు బ్లెస్ us. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏం చేస్తాడంటే, ఇతర ప్రజలను ఆయన రేపుతాడు. దేవుని స్తోత్రం. కనుక ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే, ఎవరి వల్ల జరగదు, దేవుడి వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అలాగే స్వస్థత విషయంలో కూడా అంతే. సేవకుడు ఏం చేస్తాడనంటే విశ్వాసంతో పలుకుతాడనమాట. నజరేయుడైన యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. ఎస్, అది విశ్వాసంతో పలికేం కనుక అది జరుగుతుంది. ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి కూడా అదే విశ్వాసంతో నాకు స్వస్థత కలుగుతుంది అని భావించినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఓ సంగతి నేను మీకు చెప్తాను. అదేమిటనంటే, ఒకసారి పేతురు, యోహానులు వారు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. వారు దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటి అని అంటే, అక్కడ కుంటివాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు చాలా కాలంగా దేవాలయం దగ్గర ఇతరులు ఇచ్చేటటువంటి
దానం మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ప్రియులారా, అప్పుడు పేతురు యోహానులు అతని వైపు చూస్తారు. వారిలో విశ్వాసం పుడుతుంది. వారేమంటారనంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఇదిగో నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అంటారు. ఇప్పుడు ఇది ఏంటనమాట? రేమా అనమాట. వాళ్ళకి అంత క్రితం ఏముందనమాట? లోగోస్ అనే దేవుని యొక్క వ్రాయబడిన వాక్కు వారిలో విశ్వాసాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే వాక్కును వాడుతున్నారు. అలా వాడబడేటటువంటి వాక్యమే రేమా. దేవుని స్తోత్రం. అది కేవలం మనం పలకటం కాదు, కానీ మనం పలికే ముందు దేవుని మీద ఉన్న విశ్వాసం ద్వారా దేవుడు ఆమేన్ అనాలి. అప్పుడే కార్యాలు మన జీవితంలో జరుగుతాయని నేను మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి therefore the Rhema word of God, రేమా అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్కు అని అర్థం. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పోకెన్ అంటే పలకడం జరిగింది. అప్పుడు పలికినప్పుడు ఏమవుతుందంటే ఈజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. అది ఆత్మ సంబంధమైనటువంటి బలంగా మారుతుందన్నమాట. దేవుని స్తోత్రం. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్? మళ్ళా ప్రశ్న వేసుకుంటున్నాము. అదేంటనంటే ఆత్మ యొక్క విశ్వాసం ఏంటి అని అంటే ద బిలీవింగ్ విత్ ద హార్ట్ ఆర్ స్పిరిట్. హృదయంతో లేదా ఆత్మతో నమ్మడం అనేటటువంటి సంగతి. ఇది మనసుతోనో శరీరంతోనో నమ్మడం అనే సంగతి కాదు. అండ్ స్పీకింగ్ విత్ ద మౌత్, నోటితో మాట్లాడటం అనమాట. రోమీయులకు రాసిన పత్రికలో 9-10 వచనాలు, 10వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినప్పుడు ఇది అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. మనం రక్షణ పొందటానికి ఏం చేస్తామంట? మొట్టమొదట హృదయంలో నమ్ముతాము. ఆ హృదయంలో నమ్మినటువంటి దాన్ని నోటితో ఒప్పుకుంటాము అని. కాబట్టి ఆ ఒప్పుకున్నప్పుడు అది ఏమవుతుందని అంటే ఆ శక్తిగా మారుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రేమా అనేది ఏంటి అంటే స్పిరిచువల్ ఫోర్స్, ఆత్మ సంబంధమైనటువంటి బలము లేదా పరాక్రమం అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63వ వచనంలో ఏముందనంటే జీసస్ సెడ్ దట్ హిస్ వర్డ్ ఈజ్ స్పిరిట్ అండ్ లైఫ్. యేసు ప్రభువు చెప్పారు, ఆయన యొక్క వాక్కు ఆత్మ మరియు జీవం అని ఆయన చెప్పారు. దేర్ఫోర్ బైబిల్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ బైబిల్ యొక్క విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుని వాక్కులో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని వాక్కులో నుంచి వచ్చింది. దేవుని వాక్కులో నుంచి వచ్చింది గనకే ఇది బలమైనది అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలి. ఆ బలం మనం కూడా కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము మనకి ఏం తీసుకొస్తుంది అని అంటే రక్షణ తీసుకొస్తుంది. ఆ రక్షణ ద్వారా మనం ఏం పొందుకుంటామనంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరాక్రమము లేదా బలాన్ని మనం పొందుకుంటామనేసి దేవుని వాక్యం ద్వారా గమనించాలని నేను మీకు మనం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందంటే ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది వినుట ద్వారా కలుగుతుంది. అది దేవుని వాక్యం వినుట ద్వారా జరుగుతుంది. ఈ భూలోకంలో మనం అనేకమైన సంగతులు వింటూ ఉంటాం. సినిమాల గురించి వింటూ ఉంటాం, రాజకీయాలను గురించి వింటూ ఉంటాం, కుట్రలను గురించి వింటూ ఉంటాం, లేక అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాల గురించి విని మనము ఆకర్షించబడుతూ ఉంటాం. అలా విని ఆకర్షించబడే వాటి ద్వారా మనకు విశ్వాసము, వాటి సంబంధమైన విశ్వాసం కలుగుతుంది, కానీ దేవుని సంబంధమైనటువంటి విశ్వాసం కలగదు. కాబట్టి దేవుని సంబంధమైన విశ్వాసం కలగాలంటే, ఈ ఆత్మ సంబంధమైన బలం నీకు కలగాలనంటే నువ్వు చేయవలసింది ఏమిటనంటే దేవుని వాక్యం వినాలి. ఆ విన్నటువంటి వాక్యము నీ అంతరంగంలో నిన్ను ఆ విశ్వాసం కొరకు అభివృద్ధి పరచాలి. ఆ అభివృద్ధి పరిచిన విశ్వాసంతో నువ్వు పలకగలగాలి. అప్పుడు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి సాధనంగాను పాత్రగాను విశ్వాసులనే వారు మార్చబడతారు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ, ప్రియులారా, ఇట్టి రీతిగా ఈ రక్షణ ఇచ్చేటటువంటి ప్రయోజనాల చేత
మీరందరూ ఆశీర్వదించబడాలని దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం దినాన నీ ప్రజలతో గొప్ప సత్యాన్ని పంచుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. నాయన, రక్షణ మాకు ఏ ప్రయోజనాలను ఇస్తుందో మేము ఆలోచన చేశాం. ఈ ప్రయోజనాలన్నీ విన్నటువంటి వారు నెమ్మదిగా వారి అంతరంగాలలో వారి యొక్క విశ్వాసాన్ని నీకు ప్రార్థించడం ద్వారా అభివృద్ధి పరుచుకుని వాటి ద్వారా ఈ ప్రయోజనాలన్నింటినీ వారి జీవితంలో పొందుకుని శక్తివంతమైనటువంటి విశ్వాస జీవితంలో నీ ప్రజలైన వారు ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను ప్రభా. ఇప్పుడే వారిలో ఉన్నటువంటి విశ్వాసపు కొరతలను నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాను. బలహీనతలను నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాను. అయ్యా, ఇప్పుడే మీరు తాకండి ప్రభా. ఈ రేమా నాయన పలకడానికి శక్తిని దయచేయండి. వాక్కును పలకడానికి శక్తిని దయచేయండి. అది ఆత్మ సంబంధమైనటువంటి ఒక పరాక్రమంగా బలంగా వారి జీవితంలో పొందుకుంటూ నాయన అన్ని విధాల ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని నీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభా, విశ్వాసం ద్వారా నీవు ఇస్తానన్న ఆ శక్తివంతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరగడానికి సహాయం చేయండి. పేదరిక నిర్మూలన కొరకు విశ్వాసాన్ని వాడుకునే వారిగా చేయండి. అనారోగ్యం కొరకు స్వస్థపడటానికి విశ్వాసాన్ని వాడుకునే వారిగా చేయండి. అలాగే జ్ఞానం కొరకు విశ్వాసాన్ని వాడుకునే వారిగా చేయండి మా తండ్రి. నాయన, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడుతనం అంతటిని మీరు తొలగించి నీ బిడ్డలు ఈ రక్షణ ద్వారా కలిగే ప్రయోజనాలని పొందుకోవడానికి అవసరమైనటువంటి పలకగలిగేటటువంటి శక్తివంతమైన విశ్వాసమును మా తండ్రి, ఆత్మ సంబంధమైన బలమును వీరు పొందుకొనున్నట్లు ఇప్పుడే కృప చూపించుమని, అలా పొందుకొనుటకు నీ బిడ్డలను ఇప్పుడే శక్తివంతులను చేయమని నజరేయుడైన యేసు నామములో పలుకుతూ మా తండ్రి దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధిలో కూడిన మనకు నిత్యము తోడుగా నుండి ఆశీర్వాదము దీవెన దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఈ వాక్యం విని మీరు ఆశీర్వదించబడినప్పుడు, దీవించబడినప్పుడు మాకు మీరు ఫోన్ చేయవచ్చును. మా ఫోన్ నెంబర్ 9440389388. మరోసారి చెప్తాను, 9440389388. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.